నమస్తే ఎస్వీఆర్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. నేను డాక్టర్ ఉద్దండం చంద్రశేఖర్. ముందుగా ఇవాల్టి హెడ్లైన్స్. పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం. అనంత కలెక్టర్ గంధం చంద్రుడు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం. సిపిఎం అనంత జిల్లా కార్యదర్శి రాంభూపాల్. భారత ఉపరాష్ట్రపతిని అవమానిస్తే ఖబర్దార్. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో రేపు జరగబోయే తొలి విడత పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అనంతపురం జిల్లాలో ఇప్పటికే ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ఈరోజు పోలింగ్ ఏర్పాట్లపై అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేలా పగడ్బందీ చర్యలు చేపట్టామన్నారు. ఈరోజు కదిరి తదితర ప్రాంతాల్లో పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించామని కలెక్టర్ చెప్పారు. మొదటి విడత ఓటింగ్ రేపు జరగబోతుంది. సో దానికి సంబంధించి అలాగే ఓవరాల్గా జిల్లాలో మనం తీసుకున్నటువంటి స్టెప్స్ గురించి ఒకసారి మీ అందరికీ అలాగే మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయడానికి ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పిలవడం జరిగింది. ఈ ఎలక్షన్స్ని ఓవరాల్గా మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఓటర్ ఫ్రెండ్లీ అలాగే పోలింగ్ పర్సనల్ ఫ్రెండ్లీ అలాగే క్యాండిడేట్స్ ఫ్రెండ్లీ, ఓటర్స్కి పోలింగ్ పర్సనల్కి అలాగే క్యాండిడేట్స్కి కూడా ఫ్రెండ్లీగా ఉండేలాగా చేస్తున్నాం. ఓటర్స్కి ఏ విధంగా ఫ్రెండ్లీ అంటే మనం పోలింగ్ స్టేషన్స్లో అన్ని ఫెసిలిటీస్, అక్కడ వాటర్ కావచ్చు, షేడ్ కావచ్చు, లేదంటే ర్యాంప్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, కూర్చోడానికి బెంచ్లు కావచ్చు, చైర్లు కావచ్చు, అలాగే ఒకవేళ ఇన్ కేసు వాళ్ళింత ఆ చిన్నపిల్లలు ఉన్నటువంటి తల్లులు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం సపరేట్ రూమ్ కావచ్చు, అంటే ఒకవేళ పాలు ఇవ్వాలనుకున్నా లేదంటే కూర్చోవాలనుకున్నా. సో ఇలాగా అలాగే కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ సో ప్రజలకు ఓటర్లకి అన్ని విధాలుగా సౌకర్యవంతంగా ఉండేలాగా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ పర్సనల్ ఫ్రెండ్లీ ఎట్లా అంటే డిస్ట్రిబ్యూషన్ టైంలో, అంటే ఈరోజు ఒకరోజు ముందు ఏదైతే మెటీరియల్ మొత్తం పోలింగ్ పార్టీస్కి ఇస్తామో, ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఈ పోలింగ్ పార్టీస్ అక్కడ వెళ్ళి నిలబడితే కౌంటర్లు పెట్టేసి ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాకుండా వాళ్ళకి సపరేట్గా కౌంటర్స్ పెట్టేసి టేబుల్స్ వేసేసి వాళ్ళని కూర్చోబెట్టేసి వారి దగ్గరికి మెటీరియల్ మొత్తం చేరేలాగా, సో చేరినటువంటి మెటీరియల్ వాళ్ళు కూర్చొని చెక్ చేసుకునేలాగా అరేంజ్ చేశాం. మీరు ఆల్రెడీ ఇప్పటికి చూసే ఉంటారు, కదిరిలో జరుగుతూ ఉంది, కదిరి డివిజన్లో. సో అంటే అడ్మినిస్ట్రేషన్ టు ద యాక్సెసిబిలిటీ లెవెల్స్ ఆఫ్ పోలింగ్ పర్సనల్, అంటే పెన్షన్ ఎలాగైతే ఇంటి దగ్గర ఇస్తున్నామో అలాగా పోలింగ్ పార్టీస్కి వారు కూర్చున్నటువంటి ప్లేస్లోనే వారికి అందించాల్సినటువంటి మెటీరియల్ మొత్తం కూడా అందిస్తూ ఉన్నారు. అది రెండవది. అలాగే క్యాండిడేట్ ఫ్రెండ్లీ ఎలా అంటే మనం హెల్ప్ డెస్క్లన్నీ ఏర్పాటు చేసాం. ఎక్కడా లేనటువంటి విధంగా కంటెస్ట్ చేయడానికి లేదంటే నామినేషన్ వేయడానికి వచ్చినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా వారికి కావాల్సినటువంటి పేపర్లు అన్నీ ఉన్నాయా, డాక్యుమెంట్స్ అన్ని సక్రమంగా ఉన్నాయా, ఏదైనా రాయడంలో పొరపాటు ఉందా, అది హెల్ప్ చేయడానికి చెక్ చేసి ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఏ పేపర్ కూడా రిజెక్ట్ కాకూడదు, ఏ పేపర్ కూడా డాక్యుమెంటేషన్ సరిగ్గా లేని కారణంతో పక్కన పెట్టకూడదు అనే ఉద్దేశంతో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఒక్కొక్క ఆర్ఓకి ఒక్కొక్క హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈసారి జరగబోతున్నటువంటి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ 2021ని ఓటర్ ఫ్రెండ్లీ,
పోలింగ్ పర్సనల్ ఫ్రెండ్లీ అలాగే క్యాండిడేట్స్ ఫ్రెండ్లీగా స్మూత్గా ఫ్రీ అండ్ ఫెయిర్గా చేయడానికి అన్ని స్టెప్స్ తీసుకుంటాం. అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది మనకు ఈ నామినేషన్స్ ఫేజ్ 1లో కదిరి రెవెన్యూ డివిజన్లో 169 గ్రామ పంచాయతీలకు గాను 1095 నామినేషన్స్ వచ్చాయి. అంటే ఒక్కొక్క సర్పంచ్ పోస్టుకి 6.47 మంది కంటెస్ట్ చేస్తున్నట్టు నామినేషన్ ఫైల్ చేశారు. అందులో విత్డ్రా చేసుకున్నవి, రిజెక్ట్ అయినవి, యునానిమస్ అయినవి అన్నీ తీసేస్తే ఇప్పటికీ ఇంకా కంటెస్ట్లో ఉన్నవాళ్ళు అంటే రేపు పోలింగ్ ఫేస్ చేయబోతున్న వాళ్ళు 462 మంది ఉన్నారు 163 గ్రామ పంచాయతీలు కాదు. అంటే దాదాపుగా ఒక్కొక్క స్థానానికి ఆల్మోస్ట్ 2.83 పీపుల్ కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. సిమిలర్లీ కదిరి డివిజన్లోనే 1714 వార్డ్స్ గాను 3082 వార్డు మెంబర్ నామినేషన్స్ రావడం జరిగింది. అందులో విత్డ్రావల్స్, యునానిమస్ అలాగే రిజెక్టెడ్ అన్నీ తీసేస్తే ఇప్పుడు 987 గాను 2030 మంది ఇప్పుడు కంటెస్ట్లో ఉన్నారు. సిమిలర్లీ ఫేజ్ 2లో కళ్యాణదుర్గం అండ్ ధర్మవరం మండలాలలో 308 గ్రామ పంచాయతీలకు 2043 మంది నామినేషన్స్ వేసి ఉన్నారు. ఇంకా వాటి యొక్క నామినేషన్ రిజెక్షన్స్ అన్నీ తీసేస్తే అంటే ఇంకా కొద్దిగా టైం ఉంది, వాటి ఫైనల్ ఫిగర్ ఇప్పుడు చెప్పలేము. బట్ 308 గాను 2043 అంటే ఒక్కొక్క పోస్ట్కి దాదాపుగా 6.63 మంది కంటెస్ట్ చేస్తున్నట్లు లెక్క. వార్డు మెంబర్స్కి 3200 పోస్టులకి 3200 వార్డులకు గాను 6742 నామినేషన్స్ ఫైల్ అవ్వడం జరిగింది. సిమిలర్లీ ఫేజ్ 3లో అంటే అనంతపురం రెవెన్యూ డివిజన్లో ఈరోజు లాస్ట్ డేటు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఫిగర్ నిన్న సాయంత్రం వరకు వచ్చినటువంటిది. 379 గ్రామ పంచాయతీలకు నిన్న సాయంత్రం వరకు, ఈరోజు ఇంకా కలపలేదు, ఈరోజు కూడా చాలా వచ్చి ఉండొచ్చు. 379 గాను 1493 నామినేషన్స్ వచ్చి ఉన్నాయి నిన్నటి వరకు. అలాగే వార్డు మెంబర్స్ కూడా 3700 గాను నిన్నటికే 4400 పైన వచ్చి ఉన్నాయి. ఇంకా 4వ ఫేజు వెనుకొండ ఉంది, అది లాస్ట్లో వస్తుంది. సో ఇది ఓవరాల్గా 63 మండలాలు గాను 1044 గ్రామ పంచాయతీలకు 1039 గ్రామ పంచాయతీలలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఒక 5 మాత్రం కోర్టు కేసెస్ లేదంటే ఇతర అడ్మినిస్ట్రేటివ్ అండ్ లీగల్ కాంప్లికేషన్స్ వల్ల ఎలక్షన్స్ జరగట్లేదు. 10,724 వార్డులు ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి. సో దిస్ ఈస్ ద ఓవరాల్ పిక్చర్. సో రేపు ఎలక్షన్స్ అన్ని విధాలుగా స్మూత్గా ఫ్రీ అండ్ ఫెయిర్గా జరపడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలను తీసుకోవడం జరిగింది. అండ్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంటే ఓటర్స్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ఎలక్షన్ని ప్రశాంత వాతావరణంలో జరపడానికి కావాల్సినటువంటి స్టెప్స్ అన్ని తీసుకున్నాం. సో అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఓటింగ్ అన్నది మీ యొక్క ఒక డెమోక్రటిక్ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి పౌరులందరికీ ఉన్నటువంటి ఒక ఫండమెంటల్ రైట్. సో దట్ ఈస్ ద క్రక్స్ అన్నమాట. అంటే మన జీవితాన్ని ఏ విధంగా మనమే గవర్న్ చేసుకోవాలి అని చెప్పేసి డిసైడ్ చేసుకునేటటువంటి ఒక ప్రక్రియ. ఇది అందరూ కూడా పాల్గొని సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఎన్నో త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరించాలని నిర్ణయించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి వి రాంభూపాల్ పేర్కొన్నారు. ఈరోజు అనంతపురంలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో ప్రచురించిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు మహోద్యమం అనే పుస్తకాన్ని రాంభూపాల్ ఆవిష్కరించారు. వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీలు పరస్పర ఆరోపణలు విడనాడి బీజేపీ ప్రభుత్వంపై పోరాటానికి కలిసి రావాలని రాంభూపాల్ సూచించారు.
కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి నాగేంద్ర, సిఐటియు నాగమణి తదితరులు పాల్గొన్నారు. అంత ఈజీ బదలావణ కేంద్రం అని యాక్చువల్గా మనకు అంటే శాస్త్ర ఉప్పు కోసమే ఈ కుదిరేముకు అగ్రిమెంట్ 3 నెలల మధ్య అప్పుడు అగ్రిమెంట్ జరిగింది. అది ఏమైనా దానికి ఈ గనులు కేటాయించి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని 100% ప్రైవేటీకరించాలని చెప్పేసి నిర్ణయించడం చాలా దుర్మార్గం. ఆంధ్ర ప్రజల యొక్క త్యాగాలతో సుమారుగా 32 మంది ప్రాణార్పణతో ఏర్పడినటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఈరోజు ప్రైవేటీకరించడం అంటే ఆంధ్ర ప్రజల యొక్క అభిమానాన్ని, ఆంధ్ర ప్రజల త్యాగాల్ని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం. అందుకనే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు అందరం కలిసి ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. దానికోసం ఈ నెల 10వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రెస్ క్లబ్ నందు అఖిల పక్షాల రౌండ్ టేబుల్ సమావేశాన్ని సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నాం. దీనికి అన్ని పార్టీలు, బీజేపీ ఇతర అన్ని పార్టీలు రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేది 1971 నుంచి అనేక రకాలుగా అది మార్పులు చెందుతూ ఈ రోజుకు వచ్చేటప్పటికి అదో పెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా 22,000 మంది కార్మికులకు ప్రత్యక్షంగా, మరో కొన్ని లక్షల కుటుంబాలకు పరోక్షంగా అది ఉపయోగపడుతుంది. అక్కడ ప్రభుత్వ రంగం పెద్ద ఎత్తున ఏర్పడడానికి, విశాఖపట్నం అభివృద్ధి కావడంలో విశాఖ ఉక్కు పరిశ్రమ చాలా కీలకమైంది. అట్లాంటి పరిశ్రమను ఈరోజు అతి చౌకగా బీజేపీ ప్రభుత్వం తన అనుయాయులుగా ఉన్నటువంటి ఆదాని, అంబానీ గ్రూపులకు అప్పగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గత 1971 నాడు ఎకరా భూమి ఎంత కొన్నారో రైతులతో అదే ధరకే ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయించడం వెనకనే అసలు ఈ రహస్యమంతా బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తుల్ని ఎంత కారు చౌకగా అమ్మేస్తుందో చూస్తున్నాం. ఆ రోజు ఎకరా సగటున 25,000 రూపాయలతో రైతులతో కొన్నారు 1971లో. అదే ధరకు ఇప్పుడు నేషనల్ హైవే వచ్చింది, అక్కడ పెద్ద ఎత్తున డెవలప్ అయింది. ఇప్పుడు ఎకరా ₹1,00,00,000 పైగా ఉంది. కానీ ఆ ₹1,00,00,000 పరిగణలోకి తీసుకోకుండా గతంలో కేటాయించిన 25,000 రూపాయలతోనే ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వాళ్ళకు ఎంత కారు చౌకగా అమ్మేస్తారు. రెండోది, అక్కడ 10 మిలియన్ టన్నుల ఐరన్ ఉత్పత్తి అవుతుంది. అంత పెద్ద ప్రభుత్వ రంగ సంస్థకు గనులు లేవు. ప్రైవేట్ పరిశ్రమలకు ఈ దేశంలో ఉండే ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉక్కు ఫ్యాక్టరీలన్నిటికీ పర్మనెంట్ గనులు ఉన్నాయి. కానీ విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పడి ఇన్ని సంవత్సరాలైనా ఇప్పటి వరకు గనుల కేటాయింపు జరగలేదు. గనుల పరిశ్రమ లేనటువంటి ఓబులాపురం మైన్స్కి మాత్రం గనులు తవ్వుకోవడానికి పర్మిషన్ ఇచ్చినారు. ఆయన తీసుకుని ఇతర దేశాలకు, చైనాకు, ఇతర ప్రాంతాలకు అమ్ముకున్నాడు. కానీ ఇక్కడ ప్రభుత్వ రంగంలో ఉండే విశాఖ ఉక్కుకు గనుల కేటాయింపులో నిర్లక్ష్యం జరిగింది. దాంతో పాటుగా ఈరోజు కడపలో ఉక్కు పరిశ్రమను ప్రారంభిస్తానని గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం చాలా ఆర్భాటంగా చెప్పింది. దాంతోపాటు మేము పరిశ్రమ ప్రారంభిస్తున్నామని చెప్పినారు. కానీ ఇప్పుడు కేంద్రం విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తున్న ఈ దశలో ముఖ్యమంత్రి గారు రాసిన లేఖలో ఎక్కడ కూడా కడప ఉక్కు పరిశ్రమ గురించి ఒక్క మాట ప్రస్తావించలేదు. నిన్న బడ్జెట్లో కూడా కడప ఉక్కు గురించి వైసీపీ నాయకులు అడగలేదు, బీజేపీ నాయకులు ప్రకటించలేదు. ఏమిటి మౌనం వెనక ఉండే రహస్యం? కడప ఉక్కు పరిశ్రమ ఇంతటితో మంగళం పాడారా? ఇంకా దానికి ఏం భవిష్యత్తు లేదా? అందుకనే కడప ఉక్కు పరిశ్రమ సాధనకు, విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలి. ఈరోజు మన జిల్లాలోనే కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని 2018లో శంకుస్థాపన చేసినారు 1,150 కోట్ల రూపాయల అంచనాతో. పోయిన సంవత్సరం బడ్జెట్లో 60 కోట్ల రూపాయలు కేటాయించినారు, 4 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినారు. ఈ సంవత్సరం తిరిగి మళ్ళీ 60 కోట్లే కేటాయించినారు. పోయిన సంవత్సరం 60 కోట్లు కేటాయిస్తే 4 కోట్లే ఖర్చు పెట్టినారు అంటే ఇక కేంద్రీయ విశ్వవిద్యాలయం కాంపౌండ్ వాల్ కూడా పూర్తి కాదు. మరి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అదేవిధంగా 2015 సెప్టెంబర్ నెలలో మన పాలసముద్రం, పెనుగొండ మండలం పాలసముద్రం దగ్గర 2 పెద్ద కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్ని ఆనాడు కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి అరుణ్ జైట్లీ గారు, వెంకయ్య నాయుడు గారు శంకుస్థాపనలు చేశారు. ఈ రోజు వరకు బెల్లు, నాసన్ అనే ఈ 2 సంస్థలకు ఈ బడ్జెట్లో ప్రస్తావన లేదు, నిధుల కేటాయింపు లేదు. రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ లేదు. అందుకనే కేంద్రం ఆంధ్ర ప్రజల పట్ల చాలా చిన్న చూపు చూస్తుంది. దీని అంతటి కారణం ఆంధ్ర రాష్ట్రంలో ఉండే రాజకీయ నాయకులు, ప్రధాన పార్టీలు పరస్పర ఆరోపణలతో కేంద్రంలో బీజేపీ చేస్తున్న మోసాల్ని ప్రజల దృష్టికి తీసుకోకపోవడం, బీజేపీకి లొంగి ఉండడం వల్లనే ఈరోజు ఆంధ్ర ప్రజల పట్ల బీజేపీకి చిన్న చూపు ఉంది.
దీనికి వ్యతిరేకంగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అవసరమైతే విశాఖ ఉక్కును పరిరక్షించుకోవడానికి, కడప ఉక్కు పరిశ్రమ సాధనకు అనంతపురం నుంచి విశాఖపట్నం వరకు కూడా రేపు అఖిలపక్ష సమావేశంలో చర్చించి అవసరమైతే స్కూటర్ యాత్ర అయినా సరే చేసి ప్రజల దృష్టికి సమస్యలు తీసుకోవడానికి సిపిఎం సిద్ధమవుతుంది. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుపై ఈరోజు రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలు రాజ్యాంగాన్ని, వ్యక్తులను అవమానించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. వెంటనే విజయసాయిరెడ్డి క్షమాపణ చెప్పాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి పట్ల రాజ్యసభ చైర్మన్ హోదాలో ఈరోజు 130 కోట్ల మంది గౌరవించేటువంటి భారత పార్లమెంటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటు పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇది దిగజారుడు వ్యాఖ్యలు. ఈ దేశంలో 130 కోట్ల మందిని ఈరోజు అవమానం చేశారు. నిబద్ధతకు, చిత్తశుద్ధికి, క్రమశిక్షణ మారిపోయినటువంటి వెంకయ్యనాయుడు గారు దాదాపు 5 దశాబ్దాలు పైబడి ఈ దేశ రాజకీయాల్లో పనిచేస్తున్నటువంటి ఒక తెలుగు జాతి ముద్దుబిడ్డ, భారత గర్వించదగ్గటువంటి 2వ అత్యున్నతమైనటువంటి దేశ ద్వితీయ పౌరుడి పట్ల మాట్లాడిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణం విజయసాయిరెడ్డి గారు తన వ్యాఖ్యలు ఉపసంహరించుకొని దేశ ప్రజలకు, పార్లమెంటు సాంప్రదాయాలకు వెంకయ్యనాయుడు గారికి క్షమాపణ చెప్పాలి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతిక బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాంటి సంఘటనలు, ఇలాంటి వ్యాఖ్యలకు సంబంధించిన విషయంలో విచారం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి సాంప్రదాయాలు లేకపోతే విలువలను గౌరవించకపోతే చరిత్రహీనులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దేశ చరిత్రలో మిగిలిపోతుందని చెప్పి నేను గుర్తు చేస్తూ, తక్షణం వెంకయ్యనాయుడు గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో, వెంకయ్యనాయుడు గారి మీద మాట్లాడినటువంటి భాష ఏదైతుందో, ఒక భారత ఉపరాష్ట్రపతిని ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి లింకు పెట్టినటువంటి అంశం ఏదైతుందో ఇది క్షమించాలనేటువంటి విషయం, తక్షణం దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ డిమాండ్ చేస్తుంది. ఇవి ఈనాటి బులెటిన్ విశేషాలు. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చెప్పడం మర్చిపోయాడు, పక్కనే ఉన్న గంటను కొట్టడం మర్చిపోకండి.